పక్షవాతం అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? పక్షవాతానికి ఇంజెక్షన్‌తో ట్రీట్మెంట్ ఉందా? ఇది చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఇది. ఇంజెక్షన్ ఇచ్చి పక్షవాతం నయం అయిపోతుందా అని. సో, పక్షవాతం అంటే ఏంటి యాక్చువల్లీ? మెదడు అనేది మన బాడీ మొత్తానికి కంట్రోల్ సెంటర్. సో, మెదడులో 2 భాగాలు, ఎడమ, కుడి. మామూలుగా ఎడమ వైపు మెదడు కుడివైపు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. కుడివైపు మెదడు ఎడమవైపు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. సో, మెదడులో లెఫ్ట్ సైడ్‌లో సెరిబ్రమ్‌లో రక్తం గడ్డకట్టడం లాంటిది ఏమైనా అయితే రైట్ సైడ్ అనేది పడిపోతుంది. రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ పడిపోతుంది. సో, మెదడు భాగానికి రక్తం అందకపోవడం వల్ల వచ్చింది పక్షవాతం. పక్షవాతం వచ్చింది మనం ఎలా గమనించాలంటే ముఖం వంకర పోవడం, నోరు వంకర పోవడం ఒకటి, చేతులు కాళ్ళు వీక్ అవ్వడము, లేదంటే పూర్తిగా పడిపోవడము, మాట తొత్తరబోవడము, స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటాము. ఓకే, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు పక్షవాతంలో తెలుస్తాయి. కొన్నిసార్లు పక్షవాతం వచ్చే ముందు కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే జస్ట్ ఒకవైపు తిమ్మిరి రావడం, ఓన్లీ వన్ సైడ్ తిమ్మిరి రావడం, లేదంటే ఒక సైడ్ కొంచెం వీక్ అనిపించడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం. దాన్ని TIA అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. సో TIA అనేది మనం తొందరగా తెలుసుకుంటే మనం పక్షవాతం నుంచి రాకుండా కూడా మనం బయటపడవచ్చు. సో పక్షవాతం 2 రకాలు. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్. ఇమాజిన్ ఇదొక పొలం ఉంది. పొలంకి ఈ పైప్ లైన్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఈ పైప్ లైన్ లోపల రక్తం ఏదో అడ్డొచ్చేసి నీళ్ళు అందకపోతే ఈ పొలం అనేది చచ్చుబడిపోతుంది. ఈ పైప్ లైన్ లోపల రక్తం గడ్డగడితేనేమో ఇస్కిమిక్ స్ట్రోక్. అదే పైప్ లైన్ పలిగి రక్తం బయటకు లీక్ అయిపోతే కూడా ఈ పొలానికి రక్తం అందదు, అదే నీళ్ళు అందదు, అది హెమరేజిక్ స్ట్రోక్. సో పైప్ లైన్ లోపల రక్తం రక్త నరం లోపల రక్తం గడ్డగట్టడం ఇస్కిమిక్ స్ట్రోక్. రక్త నరం పలిగి రక్తం బయటికి వస్తే అది హెమరేజిక్ స్ట్రోక్. అయితే రక్త నరం లోపల రక్తం గడ్డగట్టినప్పుడు, ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు 4.5 గంటల లోపల మనకు థ్రాంబోలైసిస్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తే రికవరీ రేట్స్ చాలా ఎక్కువైపోతాయి. అంటే పేషెంట్స్ కొందరైతే చాలా త్వరగా కొన్ని గంటల్లోనే నార్మల్గా నడవడం కూడా స్టార్ట్ అయ్యే చూసిన సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్ 3 months 6 monthsలో రికవరీ చాలా బెటర్ ఉంటుంది. సో ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి 4.5 గంటల లోపల వాళ్ళు హాస్పిటల్కి చేరుకుంటే ఖచ్చితంగా ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్తో రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది. ఓకే, సో ఇదొకటి. హెమరేజిక్ స్ట్రోక్ ఉన్న వారికి ఆ ఇంజెక్షన్ లేదు. హెమరేజిక్ స్ట్రోక్ ఉన్న వారికి మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేయాలా, ఆ వాపు పెరగకుండా చూసుకోవాలా. సో ఇది పక్షవాతం గురించి. సో పక్షవాతం ఎందుకు వస్తుంది అంటే బీపీ ఉన్న వారికి, షుగర్ ఉన్న వారికి, లేదంటే జెనెటిక్గా కొన్ని డిజార్డర్స్ ఉంటాయి వారికి, ఓకే, అలవాట్లు అంటే స్మోకింగ్, ఆల్కహాల్, తంబాకు, గుట్కా ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి పక్షవాతం చాలా కామన్గా వస్తుంది. అయితే పక్షవాతం వచ్చే ముందు కూడా కొన్నిసార్లు మనకు హింట్ ఇస్తుంటుంది. ఇది హింట్ ఇస్తూ ఉంటుంది, అంటే నేను వచ్చే అవకాశం ఉందని. అది మనం ముందే తెలుసుకుంటే పక్షవాతం రాకుండా మనం బయటపడవచ్చు. సో ఇలా ఈ వీడియోలో మీకు పక్షవాతం గురించి కొంచెం ఐడియా వచ్చిందని ఆశిస్తూ నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.